ఈరోజు ఈ కిసాన్ సభ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ అన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రకాశం జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఈ వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల సేవల్ని రైతులు పొందేదానికి ఒక ఏజెన్సీ ఆన్లైన్ అనేది ఒకటి అవసరం కాబట్టి దాన్ని వీళ్ళు ప్రొవైడ్ చేసుకుంటూ ఉన్నారు. దీంట్లో వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని రైతులు వాళ్ళు పండించిన పంటల్ని ఏ మార్కెట్లో మనం మంచి ధరకు అమ్ముకోవచ్చు అనేది వాళ్ళు తెలుసుకోవటం, అదేవిధంగా ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో పంటలు ఏ విధంగా పండించుకోవాలా, అదేవిధంగా మెకనైజేషన్లో ఏ పద్ధతులు ఉపయోగించుకుంటే రైతులు ఖర్చు తగ్గించుకుంటారు అనే విషయాలన్నీ కూడా, అంటే వ్యవసాయానికి సంబంధించిన విత్తనం దగ్గర నుంచి విక్రయం దాకా అన్ని రకాల సేవలు ఎక్కడెక్కడ ఏ అందుబాటులో ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి రైతులు తెలుసుకుంటారు. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల సదుపాయాలు ఈ కిసాన్ సభ ద్వారా రైతుకి అందుబాటులోకి తేవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఒక సెంటర్ని ఏర్పాటు చేసుకోవటం అనేది రైతులకు కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని జిల్లాలోని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మనకి ఈ కిసాన్ సభ అనే ఆర్గనైజేషన్ ఇక్కడ ప్రారంభోత్సవం కావటం, రైతుల సేవల కోసం మనం ఇలా ప్రారంభించడం చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక వ్యవస్థ ఉంది ఆల్రెడీ రైతులకి సర్వీస్ ఇవ్వడానికి. దానికి ప్యారలల్గా ఇలాంటి కిసాన్ సభ లాంటి ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వచ్చి రైతులకు కావాల్సిన సేవలు, మనకి విత్తనాల నుంచి తర్వాత పంట పండిన తర్వాత వచ్చిన పంట ఉత్పత్తులను కూడా మనకి ఆన్లైన్లో వాళ్ళు సరసమైన ధరలకి వాళ్ళకి అనుగుణంగా ఉండే విధంగా ఇలా ఆన్లైన్ సేవలు అందిస్తాం అనేది చాలా సంతోషం. ఈ సభ ద్వారా నేను అనుకోవడం రైతులకి సాంకేతిక సలహాలు, తర్వాత పండించిన వారికి కొనేవారికి మధ్యలో వీళ్ళు అనుసంధానంగా ఉండి రైతుకి సరైన గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూసి రైతుల జీవితాల్లో సంతోషం పొందే విధంగా వీళ్ళు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ సభ ద్వారా చేసే కార్యక్రమాలు కూడా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మా సహకారం ఉందని చెప్పేసి